గురించి మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? రాష్ట్రంలో ఒక్క ముదిరాజు కూడా కేవలం ఈటెల రాజేందర్ మీద గారి కోపంతో ఒక్క ముదిరాజు కూడా మీరు టికెట్ ఇవ్వలే. అట్లనే మేము చేసిన కమిషన్ను మేము చేసిన ఈ యొక్క బీసీ కులగణన గురించి ఫస్ట్ నుంచి కూడా మీరు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈరోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి. కాబట్టి మీరు కూడా 12% ముస్లిం రిజర్వేషను అదేవిధంగా ట్రైబల్ రిజర్వేషన్ పెంచాలని కేవలం తీర్మానం చేసి పంపించారు. 10% రిజర్వేషన్ చేయాలని పంపించారు. మరేమైంది? 10 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ ముందు మేము అదే చెప్పినాం. లంబాడా సోదరులను ఎస్టీలుగా కలిపిన తర్వాత ఎన్టీ రామారావు గారు 2% అదనంగా చేసిండు. మాకు అప్పటి వరకు ఎస్టీలకు 4% ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు చేయొచ్చు అంటే లేదు లేదని మీరు సెంటర్కు పంపిరు. సెంట్రల్ ఏం చేసింది? అట్లనే పెట్టుకున్నది ఆ 2 కేటగిరీలకు సంబంధించి. లాస్ట్కు మళ్ళీ మేము ఏదైతే ట్రైబల్స్ డిమాండ్ చేసిరో దాని ప్రకారం మళ్ళీ 10% రిజర్వేషన్ విత్ ఇన్ స్టేట్లో మీరు చేయడం జరిగింది. ఈరోజు మేము ఒక నమ్మకంతో విశ్వాసంతో చిత్తశుద్ధితో అందరినీ పరిగణలోకి తీసుకొని మేము పంపిస్తూ ఉంటే పొద్దున బాగానే మాట్లాడారు. మరి సాయంత్రం ఏమైందో అర్థమవుతలేదు సార్. సాయంత్రానికి వచ్చేసరికి మొత్తం శాపనార్థాలు, ఆబ్జెక్షన్స్. ఓకే, ఏకగ్రీవంగా పంపిద్దాం, ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మీ అందరినీ పరిగణలోకి తీసుకొని సీఎం గారు ఢిల్లీ దాకా పోదామని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సహృదయంతో మంచి ఉద్దేశంతో సక్సెస్ కావాలని మీరు కోరుకోవాలి. కానీ ఇది బాగాలేదు. చచ్చిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని వాళ్ళని కూడా మొత్తం ఇందులోకి లాగి వాళ్ళు ఏదో వ్యతిరేకులని, వాళ్ళు సంక్షేమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు. మీరు వన్ సైడ్ తప్పు అని అంటున్నారు. తప్పు ఎక్కడ లేదు. వాస్తవానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరి ఆయన తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం నిబద్ధతతో ఎంతమంది మనం ఎంతున్నామో మనకంత వాటా కావాలని వారు తీసుకొచ్చినటువంటి ఈ పోరాటం, ఈ యొక్క డిమాండ్. కాబట్టి దయచేసి ఈ యొక్క వేరు డిమాండ్స్ కాకుండా మీరు ఆ రోజైతే ముస్లిమ్స్లది ఎస్టీలది ఎట్లయితే మీరు చేయాలనుకొని పంపించిరా లేదా సెంట్రల్ ఆపుతుందని పంపించిరా? నాకు అది చెప్పండి. చేద్దామనుకొని పంపించిరా, సెంట్రల్ ఆపుతుందని పంపించిరా? కాబట్టి ఈరోజు మేము 50 రోజులు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా న్యాయ నిపుణుల సలహా తీసుకొని మరి ఇవన్నీ తీసుకొని చేస్తే పదే నమ్మకం లేదు. మీరు ఒక దిక్కేమో కులగణన పాల్గొనరు, మేమేం చేస్తేనేమో తప్పు అంటారు, మేము మా కులగణనే తప్పు అంటారు, ఇంకోటి తప్పు అంటారు. ఇది పద్ధతి కాదు. కాబట్టి దీన్ని అందరము హర్షించాలి.